కావున తదుపరి రెండో విషయంలో మనం చెప్పుకుందాం. ఇక్కడ మొదటిది మనం ఆ పక్షి కోసం చెప్పాం. ఆ పక్షిని ఆధారంగా తీసుకొని మనసనే మన పక్షి అది ఏ విధముగా అలవాటు, దేనికి అలవాటు పడితే ఆ మనసు అటువైపే. కనుక ఆ మనసు ఏమంటారంటే ఇక్కడ కర్మానుసారం బుద్ధి, బుద్ధి కర్మానుసారం అంటున్నాం. అలాగే మనసు కూడా, అంటే బుద్ధి ఎలా చెప్తే మనసు అలా వింటుంది. బుద్ధికి ఏదైతే అలవాటు ఉందో ఆ విషయాలనే మనసుతో చెప్తే మనసు ఆ ప్రయత్నంలోనే ఉంటుంది. కనుక అట్టి మనసు రహితమైన లయమైన లేదు మనం చెప్పేటట్టు తయారు చేసుకున్న అప్పుడు మన ఆధ్యాత్మిక జీవనంలో పురోగతి ముందుకు నడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మరొక విషయాన్ని మేము ముందు ఉంచుతున్నాను. పూర్వం జోగా పరమానంద్ అని ఒక మహాత్ముడు ఉండేవాడు. జోగా పరమానంద. అతను తన ఆస్తులన్నీ ఆ గ్రామానికి ఆ ఊరి వారికి ఇచ్చేసి భిక్షాటం చేస్తూ ఆధ్యాత్మిక గురువు నేర్పించినటువంటి మంత్రధారంలో మునుగు తేలుతూ జీవితాన్ని కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. అయితే అతను నిత్య దినచర్యల్లో ముఖ్యమైనది ఏమిటంటే గీత యొక్క 701 శ్లోకాన్ని చదువుకుంటూ స్నానపానాలు నదిలో ఒకటి పండరీనాథుని తాలూకా గుడికి సమీపంలో ఉన్న నదిలో స్నానం చేసి తదుపరి పొర్లుకుంటూ అంటే ఏమిటి ఇలా దొర్లుకుంటూ 701 శ్లోకం చెప్పుకుంటూ తిన్నగా పండరీపురం ఆలయం చేరుకుండేవాడు అతను. ఇది ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా చూసి ఆశ్చర్యపోయేవారు అతని దినచర్యని. అక్కడికి వెళ్ళిన తర్వాత తదుపరి పండరీనాథ్ గుడి సమీపానికి వెళ్ళిపోయి గుడి వద్దకు వెళ్ళిపోయేసరికి అక్కడ పండరీనాథుడు, నారాయణ జోగా రా, నాకు పెట్టారు భక్తులు ప్రసాదం, ఇదిగో నీకోసం ఉంచా, ఇది తిను నాయన అంటూ పండరీనాథుడు మన పాండురంగుడు జోగా పరమానందకి తాను తినగా మిగిలిన దాన్ని జోగా పరమానందకి పెట్టేవాడు. మరి ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుని ఉండాలి. దేవదేవుడైన భగవంతుడే జోగా పరమానందని అవునా కల్లారా చూసి మాట్లాడుకుంటూ దగ్గర పిలిచి ఏంటి ఆ ప్రసాదాన్ని పెట్టేవాడు. అది తిని జోగా పరమానంద ఇతరత్ర కార్యక్రమాలకు వెళ్ళిపోయేవాడు. అయితే ఇతరత్ర కార్యక్రమాలు ఏమీ లేవు. భక్తులతో తిరుగాడుతూ భక్తులతో భగవంతుడి కోసం మాట్లాడుకుంటూ ఉండేవాడు. అలాగే తన జీవితం సాగిపోతూ ఉంది. చూసారా, ఇక్కడ మాట అన్నారు పెద్దలు, ఒక్క ముడున్న దారానికి సూదిలోకి ఆ దారం ఎక్కమన్నా ఎక్కదు అంటారు. భగవానుడు నారాయణ ఉపనిషత్తులో మాట అంటాడు, నన్ను చేరుకోవాలనుకున్నటువంటి భక్తుడు పరమ దరిద్రుడు కావాలి. అంటే ఏమిటి? ప్రాపంచ విషయాల నుంచి పూర్తిగా సంపూర్ణంగా విడిపోయి నన్నే సరమలక్ష్యముగా ఎంచుకుని నా కోసమే తప్పించాలి. అది అట్లాగా నిలబడగలిగేవాడిని నేను తీసుకుంటాను అంటాడు నారాయణ ఉపనిషత్తులో. కనుక ఆ రకంగా జోగా పరమానంద నిరంతరం నిత్య దినచర్యల్లో తప్పనిసరిది జరుగుతూ ఉండేది. అలా జరుగుతూ ఉండగా పాండురంగుడి దగ్గరికి వెళ్ళి పాండురంగుడితో మాట్లాడుకుంటూ అతనితో ముచ్చటిస్తూ ఆనందంలో తేరి ఆడేవాడు. ఆ భగవంతుడితో నేను మమేకం అవుతున్నాను, నా జన్మ ధరించింది నాన్నకి అని ఎంతో ఆనందంతో పొంగిపోయేవాడు. ప్రాపంచిక సంపదల మీద ఇట్టి ఆశ ఉండేది కాదు, వదులుకున్నాడు పూర్తిగా. ఇలా ఉంటుండగా ఆ గ్రామంలో ఒక రైతు ఇతను చూసి, ఇతని భక్తి శ్రద్ధలు చూసి, ఇతని నడవని చూసి, ఇతను అనుష్ఠానం ప్రత్యేకంగా గాంచినవాడు. అతను పేదవాడే, ఆ గాంచినవాడు కూడా భక్తుడు కూడా పేదవాడే. అతను ఒక దినం సంతలో ఒక మనం ఏమంటాము టవల్ అంటాం కదా, అదే పంచి ఒక ఇది కట్టుకోవడానికి ఒక టవల్ లాంటి తెల్ల వస్త్రాన్ని అతను కొన్నాడు. డబ్బులు దాచుకొని స్వామివారికి ఎప్పుడైనా ఈ వస్త్రాన్ని ఇవ్వాలని కలగొంటూ
ఆ డబ్బులు దాచుకొని కొని ఒకరోజు ఏకాదశి, రేపు ఏకాదశి అనగా ఈవేళ ముందు రోజు అతను ఆ స్వామివారిని జోగా పరమానందని కలిసి నమస్కరించి పాదాభివందనము గావించి, అయ్యా నాదొక చిన్న కోరిక చెప్పున ఆయన ఏమిటి విశేషం? అయ్యా ఎన్నాళ్ళ నుంచో డబ్బులు పోగేసుకొని నేను మీకు ఒక వస్త్రాన్ని బహుకరించాలన్న సంకల్పంతో ఆ డబ్బులు పోగేసుకున్న దగ్గర దాచుకొని ఆ డబ్బులు పట్టుకొని వెళ్ళి సంతకెళ్ళి ఈ టవలు అదే కట్టుకునే పంచగుడ్డ లాంటిది ఇది కొనుక్కున్నా, మీకు ఇద్దామని ఆశతో చాలా నుంచి సంకల్పించాను. అయ్యా ఇది తీసుకోండి అయ్యా, దయచేసి ఇది నా కానుగ్గా పేదవాడిని ఏదో వ్రతా సాయం, రామాయణంలో వ్రత సాయం చేసినట్ట మీకు ఏదో ఇచ్చుకుందాం అనుకున్నాను. నాయన నేనే సమస్త సంపదలు ఈ ఊరు వాళ్ళకి ఇచ్చాను, నాకెందుకు నాయన ఈ బాహ్యమైనటువంటి కోరికలు నాకు లేవు, కనుక నేను అన్నీ తునీకరించి పండరీనాథుడే నాకు అన్ని సంపదలు అనుకొని జీవిస్తున్నాను, నాకెందుకు నాయన ఈ గుడ్డ ఈ వస్త్రం అని. లేదు స్వామి అలా అనకండి స్వామి, నాకు బాధ అనిపిస్తుంది, అప్పటి నుంచో మరి ఎక్కువగా మీకు ఇచ్చుకోలేకపోయాను, ఏదో చిన్నది, దీనిని కాదనకండి స్వామి, నా ప్రార్థన మన్నించండి స్వామి అన్నాడు అవతల భక్తుడు. ఈ భక్తుని యొక్క ఆవేదన భక్తి అతనుకున్న మనస్తత్వాన్ని గ్రహించినటువంటి జోగా పరమానంద, సరులే నాయన నువ్వెందుకు బాధపడతావు, నాకు ఇవ్వు అన్నాడు. అలా స్వీకరించాడు అది ఆ వస్త్రాన్ని, ఆ తెలుపు వస్త్రాన్ని తీసుకున్నాడు. రేపు ఏకాదశి కదా, అందులో సామాన్యమైన ఏకాదశి కాదు, ముక్కోడి ఏకాదశి. ఆ ముక్కోడి ఏకాదశి రోజు నాడు ఈ నిన్నంతా బాగా వర్షం, అంటే బాగా అతివృష్టి కురిసింది, వర్షం ఏరులై పాడింది. అయితే ముక్కోటి ఏకాదశి రోజునాడు మరి భగవంతుడి కృపేమో వర్షం తగ్గింది. వర్షం తగ్గింది కానీ ఆ ఎత్తు మీద నుంచి పాడుతున్న నదిలో పాడుతున్నటువంటి వరద అలా వస్తూనే ఉంది, ఆ ఎత్తులోంచి ఇంకా పారుతూనే ఉంది, ఆ కొండల మధ్య నుంచి వచ్చేస్తూ అలా పారుతుంది ఆ నదిలోకి. స్వామివారు జోగా పరమానంద చూశాడు, అయ్యో నదిలోకి వెళ్దామంటే నదిలో సుళ్ళు తిరుగుతున్నాయి, నదిలో స్నానం చేయలేము, అయితే ఈ పారి వస్తున్నటువంటి ఎత్తు మీద నుంచి వస్తున్నటువంటి వరదలోనే మనం స్నానం చేసేసి అవునా స్వామివారి దగ్గరికి వెళ్దామన్నా సంకల్పించాడు. అలా వస్తున్న దారిలో ఆ ఎత్తుపై నుంచి వస్తున్నటువంటి వరదలో స్నానం ఆడేసాడు. ఆడేసి ఈవేళ ముక్కోటి ఏకాదశి ఈ వస్త్రం కట్టుకుందాం అనుకుని ఆ తెలుపు వస్త్రాన్ని తీసాడు. అది చుట్టూ తన చుట్టూ కట్టుకొని అదే మొలకు కట్టుకొని తిన్నగా మరి పొర్లుకుంటూ వెళ్ళాలి కదా, పొర్లుకుంటూ వెళ్ళాలి కనుక తిన్నగా ముడుకులెట్టాడు. ముందు ముడుకులెట్టగానే తప్పని ఆ నీళ్ళన్నీ తుల్లాయి, ఈ వైట్ వస్త్రం మీద ఈ తెలుపు వస్త్రం మీద పడ్డాయి. అయ్యయ్యో తెలుపు వస్త్రం మీద పడిపోతుంది అని కాదు ఇవాళ నడుచుకుంటూ వెళ్దాం అంటూ ఆ వస్త్రం మలినమైపోతుంది కదా అన్న ఆలోచనతో నడుచుకుంటూ జోగా పరమానంద పండరీపుర ఆలయానికి చేరుకున్నాడు. చేరుకుంటే ఆలయానికి వెళ్ళినంత దూరంలో ఉంటుండగానే పండరీనాథుడు రా జోగా రానాయనా వెంగరా అనేవాడు. జగన్మాత ఆయమ్మ కూడా పిలిచేది. అలాగా ఇద్దరు నన్ను ఆహ్వానించేవారు. ఈవేళ ఇంటి విచిత్రంగానున్నది, పండరీనాథుడు కనిపించటం లేదు, విగ్రహాలు తప్ప అమ్మ కనిపించటంలే, పండరీనాథుడు కనిపించటంలే, ఇదేమిటి ఇలాగా, ఈవేళ ఏమైంది? ముక్కోడి ఏకాదశి కదా, భక్తుల దగ్గరికి వెళ్ళిపోయాడా ఏమిటి? మరి ఇదివరకు ముక్కోడి ఏకాదశి కూడా నేను స్వామివారితో మాట్లాడుతూ ఉండేవాడు, ఏ పండగ రోజునైనా నన్ను పిలిచేవాడు, నాకు ఆహారం పెట్టేవాడు, పొద్దున్న లేస్తే ఏదో కొంత అతనికి చెప్పిన నైవేద్యంలో పెట్టిన నైవేద్యంలో నాకు ఎంతో కొంత పెట్టేవాడు. ఇప్పుడు ఏమిటి స్వామివారు అని నిశ్చేష్టుడయ్యి అట్లాగా చూస్తూ ఉన్నాడు. స్వామివారు పండరీనాథా పండరీనాథా అంటూ
కొద్దిగా గట్టిగా పిలవడం మొదలుపెట్టాడు, కానీ రాలే. అయితే పండరీనాథుడు రాలేదంటే ఇక్కడ ఏదో నా వల్ల అపచారం జరిగింది, నేనేదో అపచారానికి గురై ఉంటాను అని ఒక్కసారిగా వెనక్కు తిరిగి ఆలోచించాడు. నాకు ఇప్పుడు అర్థమైంది, పండరీనాథుడు ఈవేళ పలకపోవడానికి కారణం నాకు అర్థమైంది. నా మనసు తెలుపు వస్త్రం మీదకి వెళ్ళింది. సూదులోకి దారం ఒక్క ముడున్నా ఎక్కదంటారు. మనసు ప్రాపంచ విషయాల్లో ఒక్క విషయం మీదకి వెళ్ళినా భగవంతుడు మనకు చేరు కాడు అన్న సత్యాన్ని తెలిసి కూడా నేను చాలా ఆదమరుపుతో ప్రవర్తించాను. మనసుని తెలుపు వస్త్రం మీద పెట్టాను. ఇది భక్తునికి ఉన్నటువంటి ఇదొక అలవాటైపోతే ఒక మానవ జన్మ వ్యర్థం కనుక ఇది కరెక్ట్ కాదు అని తిన్నగా అక్కడి నుంచి పొలాల వైపు వస్తున్నాడు. పొలగట్టుల వైపు వస్తున్నాడు, పొలములుండే గట్టుల వైపు. అట్లా వస్తున్నటువంటి సమయంలో ఒక అతను 2 ఎడ్లు పట్టుకొని పొలం దున్నుకోవడానికి వెళ్తున్నాడు. అతను మన జోగా పరమానందం చూసి ప్రణామములు చేశాడు. అయ్యా స్వామి నమస్కారం. నమస్కారం నాయన నాకు ఒక చిన్న సహాయం చేసి పెడతావా అన్నాడు మన జోగా పరమానంద. ఎంత మాట స్వామి, చెప్పండి, తమరు చెప్పడం ఆజ్ఞాపిస్తే ఎంత పని నా ప్రాణమైనా ఇస్తాను స్వామి అన్నాడు ఆ రైతు. ఏమీ లేదు నాయన, నాకు ఒక అరగంట సేపు గంట సేపు ఒక ఎడ్డిని ఇస్తావా, ఎద్దును నువ్వు తీసుకెళ్తున్న ఎద్దుల్లో ఒక ఎద్దును అన్నాడు. ఎందుకు స్వామి, మీకు ఏమైనా పొలం దున్నాలా? అదేదో నేను దున్నేస్తాను, చెప్పండి ఎక్కడుందో మీ పొలం అన్నాడు. నాకే పొలాలు లేవు నాయన, నాకు అవసరం, నేను ఇవ్వగలిగితే, వివరణ అంతా అడిగితే నేను చెప్పను, నాకు ఒక ఎద్దుని ఇవ్వండి మళ్ళీ మీకు ఇచ్చేస్తాను అన్నాడు. నా వెనుకనే ఉండండి కావలిస్తే మీరు. అలా అన్న తర్వాత అతను ఎద్దును పూర్తిగా తీసుకోండి స్వామి, నాకేమక్కర్లేదు, ఇంకొక ఎద్దు కొనుక్కుంటాను. లేదు నాయన, నీవే తీసుకోగలవు అంటూ ఆ ఎద్దు కన్యని, ఎద్దుకున్న తాడుని తీసుకొని తన కాళ్ళు కట్టుకున్నాడు. 2 ఎద్దులు, క్షమించాలి, 2 ఎద్దులు, ఇటొక ఎద్దుని కాళ్ళు కట్టుకున్నాడు. ఆ ఎద్దును గెచ్చవడానికి ఆ కర్ర చేత్తో ఉన్నటువంటి తాడుని దాన్ని ఆ ఎద్దుల మీద కొట్టాడు. అంతే, ఆ ఎద్దులు ఇక పరుగులు తీసే. అలా పరుగులు తీసి రాగానే కాళ్ళు లాగేసాయి. కాళ్ళు ఎప్పుడైతే లాగేసిన రావో జోగా పరమానంద కిందన పడిపోయాడు. ఆ ఎద్దులు లాక్కెళ్ళిపోతున్నాయి. అట్లా గుట్టలనక, గొయ్యలనక, మెట్లనక, రాళ్ళనక, రప్పలనక లాక్కెళ్ళిపోతున్నాయి. అంతే, ఆ లాక్కెళ్ళిపోతే మన జోగా పరమానంద శరీరం రక్తసిక్తమైపోయింది. అయినా చనిపోయినా పర్వాలేదు, పాండురంగడికి దూరమై ఈ దేహం ఉండేదానికంటే పోవడమే బెటర్, ఈ జన్మ ఉండేదానికంటే పోవడమే బెటర్. ఆ పాండురంగడి కృపకు నోచుకోలేని నా జన్మ ఎందుకు అని ఒక నిర్ణయానికి వచ్చాడు మన జోగా పరమానంద. అయ్యా నిజంగా దాన్ని ఎవరు తిలకించినా హృదయ విధారకమైనటువంటి అతని భక్తికి ఆశ్చర్యపోక తప్పదు. అట్లా మన జోగా పరమానంద ఆ విధముగా వెళ్ళేసరికి ఆ ఎడ్లు లాక్కెళ్ళిపోతుంటే పండరీనాథుడు వెంటనే అక్కడికి వచ్చాడు. వచ్చి ఆ ఎడ్డుల్ని ఆపాడు. ఆపి ఆ కాళ్ళకు ఉన్నటువంటి తాళ్ళు ఇప్పి సరికి అప్పటికే జోగా పరమానంద ప్రాణాలు అల్లకల్లోలం అయిపోయేది రకంగా అయిపోయాడు పాపం. వెంటనే జోగా పరమానందతో అంటున్నాడు పాండురంగుడు, ఏమిటి అయినా జోగా, ఏమిటి ఇలాగ అనర్థానికి దారి తీసావు, ఎందుకు ఈ రకమైనటువంటి శిక్ష చేసుకున్నావు, ఏమిటి నీకు వచ్చినటువంటి విధానం? మీరే అడుగుతున్నారా, మీకు తెలియంది విషయం స్వామి. అవునా, మీరు దూరం అయిపోతే ఇంకెందుకు ఈ తను, మీరు లేని మా జీవితం ఇంకెందుకు స్వామి. ప్రాపంచిక విషయాల్లో నా మనసు ఒక క్షణం అడ్డుకొనుడు చేత
తమ దర్శన భాగ్యానికి దూరమయ్యాను స్వామి. తెలియలేదా స్వామి? ఆ తెల్ల వస్త్రం మీద నా మనసు ఎల్లుడి చేతులు. మరి మీరు నాకు ఈరోజు దర్శన భాగ్యాన్ని కల్పించలేదు. ఏ దర్శన భాగ్యము లేని నా జీవితం వ్యర్థం స్వామి. స్వామి, ఎన్ని జన్మల పుణ్యం ఏ జన్మలో చేసుకున్నాను. తమ యొక్క అమూల్యమైనటువంటి ఆ సుందర ఆ స్వరూపమైనటువంటి మీ దర్శన భాగ్యానికి నోచుకోకుండా అయిపోయాను నేను స్వామి. దేవతలు, ముక్కోటి దేవతలు, యోగులు, సిద్ధులు మీ దర్శనం కోసం పరితపిస్తారు. అలాంటిది నేను ఏ పుణ్యం చేసుకున్నానో మీ దర్శన భాగ్యాన్ని పొంది కూడా దూరం చేసుకున్నట్టు. మరి అది ఎందుకు ఆ మాయ ఎట్లా దూరిందో మరి ఆలోచించండి. నా మనసు ఆ వస్త్రం మీదకి ఎల్లుడి చేతనే కదా స్వామి. ఓ అదే యోగా లేదుని ఆయన అంటూ స్వామివారు తన హస్తాన్ని అవునా కరుణామూర్తి యొక్క ఆ పాండరీనాథుడు జోగా పరమానంద తలపై చెయ్యి పెట్టి నిమిరేసరికి ఆ రక్తశక్తమైన శరీరం అంతా అమోఘంగా మారిపోయింది. అవునా, యథాస్థితికి వచ్చాడు జోగా. అంటే ఈ కథలో ఉన్న విషయాన్ని మనం ఆలోచించండి. మనసు ఇతరత్ర విషయాల మీదకి వెళ్ళేటప్పుడు ఒక్క విషయానికి వెళ్ళినా ఒకానొక్క విషయంకి వెళ్ళినా భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసే మహద్భాగ్యం మనకు లేదు. అతను చేరుకుండే అదృష్టం మనకు కలగదు. కనుక మనసు ఉన్నంత వరకు ఈ మనసు అది అట్లా మనల్ని ఈ ప్రాపంచ విషయాల్లో ముంచి ఆనందించాలని చూస్తుంది. ఒక విషయం అలా ఆ జోగా పరమానంద ఒక కథని చూసైనా మనం మనసు విషయాన్ని చాలా జాగ్రత్తగా తెలుసుకున్నాం.